వెల్కమ్ బ్యాక్. యుద్ధం మొదలైంది. దాయాది దేశం నిన్న రాత్రి దుస్సాహసమే చేసింది అని చెప్పొచ్చు. మనం పదే పదే చెబుతూ ఉన్నాము, ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్ర మూకలపై, ఉగ్రవాదులపై, ఉగ్ర స్థావరాలపై మాత్రమే జరిగిన దాడి, పాకిస్తాన్ పౌరులపై కానీ ఆర్మీపై కానీ చేసిన దాడి కాదు అని. ఆ లక్ష్యాలకు సంబంధించి వాళ్ళు క్లియర్గా చూశారు. అండ్ యావత్ ప్రపంచం మొత్తం కూడా భారత్కు దాడి చేసేటువంటి హక్కు ఉంది, ఖచ్చితంగా చెయ్యొచ్చు. కానీ ఇకపై పాకిస్తాన్ ప్రతిచర్య, కౌంటర్ అటాక్కు దిగకూడదు అని చెప్పినటువంటి క్రమంలో కూడా నిన్న రాత్రి పాకిస్తాన్ దుస్సాహసమే చేసింది అని చెప్పొచ్చు. దీంతో మన త్రివిధ దళాలు లాహోర్ నుంచి కరాచీ దాకా ముప్పట దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే అంతకుముందు సరిహద్దుల వెంట కవ్వింపు చర్యలకు పాకిస్తాన్ పాల్పడింది. భారత్పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. పౌర లక్ష్యాలనే ముఖ్యంగా చేసుకొని ఈ దాడులు చేసినటువంటి క్రమాన్ని మనం చూసాము. మన దళాలు కూడా ఈ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టడమే కాకుండా వెన్నులో వణుకు పుట్టించినటువంటి పరిస్థితి అయితే మనకు నిన్న క్లియర్గా కనిపించింది. అయితే ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుతున్నటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో యుద్ధం తప్పదా అన్నటువంటి ప్రశ్న అయితే కనిపిస్తోంది, వినిపిస్తోంది, అందరి మదిని తొలుస్తోంది. అసలు ఏం జరగబోతోంది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. మానవతారాయ్ గారు, వీరు కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి అందరికీ, వెల్కమ్ టు ద డిబేట్. మానవతారాయ్ గారు, ఏమనిపిస్తోంది? తారాస్థాయికి ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయి యుద్ధం దిశగా వెళ్ళేటువంటి అవకాశం ఉందా? మీరేమనుకుంటున్నారు? యుద్ధం దిశగా అంటే యుద్ధం జరుగుతున్నది, వాతావరణం మనకు కనపడుతుంది. పూర్తి స్థాయి మనం చాలా జాగ్రత్తగా మన 26 మంది అమాయకమైనటువంటి భారతీయుల ప్రాణాలను ఉగ్రవాదులు బలి ఉంటే మనం 100 మంది ఉగ్రవాదుల్ని ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేయడం జరిగింది. తర్వాత నిన్న రాత్రి ఆకస్మికంగా మెరుపుదాడి లెక్క వాళ్ళు ఒక 8 డ్రోన్లని 3 క్షిపణులను ప్రయోగిస్తే మన భారతీయ బలగాలు, ఎయిర్ ఫోర్స్ బలగాలకు సంబంధించిన వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం జరిగింది. ఒక బందీని కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి యుద్ధం అనేది జరగాల్సిందే దీనికి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, బుద్ధి రాకుండా వ్యవహరిస్తున్నటువంటి పాకిస్తాన్కు సరైనటువంటి యుద్ధం ద్వారానే బుద్ధి చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో వాళ్ళ యొక్క స్లీపింగ్ సెల్స్ గా ఎక్కడున్నారో కూడా ఇప్పటికి కూడా తెలవనటువంటి అంశం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధంతో 1971లో అప్పుడు యుద్ధం జరిగింది. 93,000 మంది సైనికులు బందీలుగా చిక్కినప్పటికీ తర్వాత మళ్ళా సిమ్లా ఒప్పందం ద్వారా వాళ్ళు మరి బదలాయింపులు చేసుకున్న తర్వాత, శాంతి చర్చలు జరిగిన తర్వాత మళ్ళీ కుదుటపడిద్ది, బుద్ధి మారుతుంది అనుకుంటే మళ్ళీ భారతదేశం పైన ఉగ్రవాదుల్ని రెచ్చగొట్టి ఉగ్రవాదులు తయారు చేసి పంపిస్తున్నటువంటి పాకిస్తాన్కి యుద్ధం ఒకటే జరగాలి. యుద్ధం వస్తేనే అసలు బలగాలు, సైనిక బలగాల శక్తి సామర్థ్యాలు భారత్తో సరిపోనప్పటికి కూడా ఎప్పటికప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బకొట్టే పనులు చేపడుతుంది. కాబట్టి యుద్ధం అనేది తప్పదు, యుద్ధం చేయాల్సిందే, పాకిస్తాన్ని మళ్ళీ ఓడించాల్సిందే, సైనికుల్ని సిబ్బందిని మొత్తం కూడా లొంగిపోవాల్సిందే. లొంగిపోయిన తర్వాత అప్పుడు చూద్దాం శాంతి చర్చలు అనేది. అందుకే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు సైనికులకు ఆత్మస్థైర్యం, ఆసరానిచ్చేందుకు, ఆత్మస్థైర్యం పెంచేందుకు నిన్న హైదరాబాద్ లో ర్యాలీ చేయడం జరిగింది. నిన్న మోడీ గారు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రతిపక్ష నాయకుల సమావేశానికి ఆహ్వానిస్తే రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అందరూ కూడా ముక్త కంఠంతో భారత ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాదు, ఇక్కడ పార్టీలు కాదు ముఖ్యం, యుద్ధం పాకిస్తాన్ పై భారత యుద్ధం అంటే ఇక్కడ పార్టీలు కానీ ఇక్కడ స్థానిక సమస్యలు కాదు, పాకిస్తాన్తో యుద్ధం అంటే అందరం కూడా ముక్త కంఠంతో ఒప్పుకున్నాం. పార్టీలు అందరూ కూడా మీరు ఏం చేసినా మేము సహకరిస్తామని చెప్పినప్పుడు ఇక వెనక తిరిగి చూడొద్దు. పాకిస్తాన్ పిఓకే మొత్తం కూడా ఆక్రమించినటువంటి దాన్ని కూడా మనం మళ్ళీ స్వాధీనపరచుకోవాలి. భవిష్యత్తులో పాకిస్తాన్ యుద్ధం అంటే గజగజ వణకాలి. అసలు యుద్ధం చేయడానికి శక్తి సామర్థ్యాలు లేకుండా వాళ్ళ శక్తిని మొత్తం కూడా భారత బలగాలు నిర్వీర్యం చేసే విధంగా యుద్ధం కొనసాగించాలని చెప్పి భారత నా అభిప్రాయం కాదు, ఇలా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా కోరుకుంటాడు. మళ్ళీ ఉగ్రవాదం పుట్టొద్దు, మళ్ళీ పాకిస్తాన్ లేవద్దు, ఈ యుద్ధంతోనే సమాప్తి కావాలి, సమాధి కావాలి. సమాధి అయిన తర్వాత ఎవడైతే ఈ ఉగ్రవాదు మూకలు రెచ్చగొట్టకుండా చేయాలనేటువంటి ఆలోచన ఇలా ప్రతి భారతీయుడి గుండెల్లో ఉన్నది. కాబట్టి దాన్ని భారత సాయుధ బలగాలు తప్పకుండా ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధమే సరి అంటున్నారు. యుద్ధం చేయాల్సింది. ఇంతకంటే 26 మంది మొన్న 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. రేపు ఎంతమంది చంపుతారో తెలియదు. ఇంకా వాళ్ళు ఎక్కడెక్కడో వాళ్ళు రహస్యంగా ఉన్నారు. అయినా మన
సైనిక బలగాలు మన నిఘా వ్యవస్థలు పసిగడుతున్నప్పటికీ అది ఉగ్రవాదం అనేది ఏ రూపంలో ఉన్మాదంగా ఎటు నుంచి పొంచి వస్తుందో కాబట్టి ఇప్పుడు మాత్రం మళ్ళీ 71లో బుద్ధి చెప్పినట్టు 2025లో కూడా పాకిస్తాన్ బుద్ధి చెప్తేనే వాళ్ళ కుదుట పడతారు, లేకపోతే ఓకే. వాళ్ళు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. అమెరికా ఒక పక్కన శాంతి చర్చలకు రండి అంటారు, శాంతి చర్చలు చేద్దాం, తర్వాత చేద్దాం, యుద్ధం అయిన తర్వాత వాళ్ళు లొంగిపోయిన తర్వాత వాళ్ళ సైనికులు బలగాలు మొత్తం భారతదేశానికి అయిన తర్వాత అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మా యుద్ధం జరిగే సమయంలో ఆల్రెడీ నిన్న రాత్రి జమ్మూ కాశ్మీర్ పంజాబ్ ఆ ప్రాంతాల్లో మొత్తం కూడా వాళ్ళు క్షిపణులు ప్రయోగించారు. ఒక దుర్మార్గం. మన జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ పైన, పంజాబ్ పైన, మన సైనిక స్థావరాల పైన దృష్టి పెట్టి అంటే మన సైనిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారు. కానీ మన భారత బలగాలు వాటిని తిప్పికొట్టి మన శక్తి ఏందో మన సత్తా ఏందో వాళ్ళు మర్చిపోయారు. అది చూపించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక వాళ్ళ ఆటలు చాలు అని చెప్పి ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక చూసేది లేదు అని చెప్పాల్సినటువంటి టైం ఇదే రైట్ టైం. అమర్నాథ్ గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయానికి కూడా పార్టీలకు అతీతంగా మద్దతు తెలియజేస్తున్నారు. అండ్ యుద్ధం కరెక్ట్, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీ వెంట ఉంటాము అని చెప్పేసి అన్ని పార్టీలు, దేశ ప్రజలు కూడా ముక్త కంఠంతో చెబుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఇకపై ఈ ఆటలు చాలు, పాకిస్తాన్ ఆటలు చాలు అనేదే ప్రతి భారతీయుడి యొక్క మనోగతం. మొదట మన ప్యానెల్లోని మిత్రులకు అట్లాగే మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. గత 24 గంటలుగా అంటే నిన్న పొద్దునటి వరకు జరిగింది వేరు, గత 24 గంటలుగా జరుగుతున్నది వేరు. నెక్స్ట్ స్టెప్ ఇది, అంటే ఎస్కలేషన్ అంటాం. సో 100% పాకిస్తాన్ పిచ్చి కుక్కలకు సరైన జవాబు ఇచ్చే వాతావరణమే కనబడుతున్నది. ఆల్రెడీ ఇస్తున్నాం. అంటే గత 2 రోజులుగా, అంటే 24 గంటల పైన 36 గంటలుగా చూసినట్టయితే ప్రతి ఒక్క చిన్న పాయింట్ను కూడా వదిలిపెట్టకుండా పిన్ పాయింటెడ్ గా ప్రిసైజ్లీ అటాక్స్ నిర్వహించడం జరిగింది 9 ప్లేసెస్ లో. అట్లాగే గత 24 గంటలుగా, అంటే జరిగిన తర్వాత కూడా పాకిస్తాన్ చేసిన కవ్వింపు చర్యలకు మనం ధీటుగా జవాబు చెప్పాం. ఇదే విధంగా వీళ్ళు కొనసాగితే 100% పాకిస్తాన్ అనేది చరిత్రలో మాత్రమే మిగిలిపోయే దేశం. అంటే ఏదో ఇంకొక 10 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్ అనే దేశం ఉండేది, పలానా చోట ఉండేది అని మాత్రమే చెప్పుకుంటారు. ఎందుకంటే భారతదేశం దగ్గర ఉన్న సైనిక వ్యవస్థ కానీ, మన ఆర్మీకున్న కమిట్మెంట్ కానీ, ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం. పాకిస్తాన్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్న చాలా మంది జనరల్స్ కు వాళ్లకు గత 2 సంవత్సరాల నుంచి శాలరీస్ ఇవ్వట్లేదు, వాళ్ళు పారిపోతున్నారు, వాళ్ళు రిజైన్ చేస్తున్నారు. నిన్న రాత్రి వచ్చిన ఫ్రెష్ న్యూస్ ఏంటంటే అక్కడ ఉన్న ఆర్మీ చీఫ్ గత 4-5 రోజులుగా గాయమైపోయాడు, ఆసిఫ్ మునీర్ ప్లేస్ లో ఇప్పుడు కొత్త వ్యక్తిని పెట్టాలని అక్కడ న్యూస్ లో వస్తున్న సందర్భం. అంటే వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా అంటే భారతదేశంతో యుద్ధం జరిగితే తట్టుకునే పరిస్థితి లేదు. సైకలాజికల్ గా వాళ్ళు అసలు వీక్ గా ఉన్నారు. మనం సైకలాజికల్ గా ఆత్మస్థైర్యంతో ఉంటే వాళ్ళు సైకలాజికల్ వీక్ గా ఉన్నారు. మనకున్న ఆర్మీ స్ట్రెంగ్త్ ఎంత అద్భుతంగా ఉన్నదంటే నిన్నటికి, అంటే ఇప్పుడు ఇందాక మనోతరాయ్ గురు మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుంచుకోవాలండి. మొత్తం భారత సమాజం ఈరోజు ఆర్మీతో ఉన్నది, ఇంక్లూడింగ్ అంటే బియాండ్ ఎనీ పొలిటికల్ లైన్స్. అందరూ కూడా, అంటే అన్ని పార్టీలు, అన్ని సంస్థలు, అన్ని వ్యవస్థలు కూడా భారత ఆర్మీ ఏ విధంగా దిశానిర్దేశం చేస్తే ఆ విధంగా ఆ వ్యూహాలకు తగ్గట్టు మనం చేద్దామని అందరు రెడీ ఉన్నారు. భారత ఆర్మీ కూడా చాలా చక్కగా, ఎంత బ్యూటిఫుల్ గా ఒక్కొక్క విషయాన్ని అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏది చెప్పాలి సమాజానికి, ఏది చెప్పొద్దు అని చాలా జాగ్రత్తగా ఎవ్రీ 12-13 అవర్స్ ఒక ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తూ, మీరు నిన్న రాత్రి కూడా చూశారు, ఆ ప్రెస్ బ్రీఫింగ్ లో కూడా చాలా క్లియర్ గా అసలు మనం ఎట్లా మన డిఫెన్స్ వ్యవస్థ నడుస్తున్నది అనేది మనకి ఎంతవరకు తెలవాలి, అంటే మన ధైర్యాన్ని నింపేందుకు. ఎందుకంటే చాలా మంది భయాందోళనలో ఉంటారు కాబట్టి, పిల్లలు, పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉంటారు కాబట్టి వాళ్ళందరి గురించి కూడా, వాళ్ళ రక్షణ గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంలో మనం ఒక ఇంపార్టెంట్ కీలకమైన పర్సన్ గురించి మాట్లాడుకోవాల్సిన అక్కర ఉంది. ఝాన్సీ గారు, జ్యోత్స్న గారు, అబ్దుల్ కలాం గారి గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు గత 36 గంటలుగా మనము ఇంత స్టాండర్డ్ గా, ఇంత స్ట్రెంగ్త్ గా, ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే ఆ మహనీయుడు 1997 నుంచి ఏదైతే అనేక కార్యక్రమాలు నిర్వహించారో మన డిఫెన్స్ సిస్టమ్ లో, సిన్స్ హీ వాజ్ డిఆర్డిఓ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి కూడా, నేను ఒకే ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రోజు మనం బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం, బ్యాలిస్టిక్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఈ రోజు 100% ఆ మహనీయుడు 1997, 98, 99 ఆ సంవత్సరాల్లో ఏదైతే దానికి బేస్ ఫౌండేషన్ వేశారో, ఆ తర్వాత వాజ్పేయి గారు వారి ద్వయంలో ఏదైతే
మనం ప్రయోగాలు చేశామో అదే ఈ రోజు మనం ఇంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి, ప్రపంచం ముందు మనం ఇంత ధైర్యంగా ఉండడానికి అది బేసిస్ వేసిందని చెప్పడానికి ఖచ్చితంగా ఈ సందర్భంలో వారిని మనము రిమైండ్ చేసుకోవాల్సిన అక్కర ఉన్నది, వారికి ఘన నివాళులు తెలపాల్సిన అక్కర ఉన్నది. ఈ రోజు ఇప్పుడు నిన్న రాత్రి జరిగిన విషయం గురించి మనం మాట్లాడుకుంటే, నిన్న రాత్రి జరిగిన యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే భారతదేశం దగ్గర ఉన్నదో అది గత 25 సంవత్సరాలుగా డెవలప్ అవ్వకుండా వస్తుంది. వెరీ రీసెంట్లీ సుదర్శన్ చక్ర ఏదైతే అంటే గత 12 గంటల నుంచి విపరీతంగా న్యూస్ లో ఉన్నది S-400 గురించి. సో S-400 సుదర్శన్ చక్ర అని పేరు పెట్టి గత 4-5 సంవత్సరాలుగా దాన్ని డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది భారత సైన్యం. ఆ డిప్లాయ్మెంట్ లో కూడా అప్పటి టెక్నాలజీ అంటే మనము ఏం చెప్తామంటే దాన్ని లాంగ్ రేంజ్ ట్రాకింగ్ సిస్టమ్ అది. అంటే రాడార్ వ్యవస్థను అప్పటి నుంచి కూడా అంటే 98-99 నుంచి కూడా స్ట్రెంథెన్ చేసుకుంటూ రావడం జరిగింది. ఫస్ట్ 150 కిలోమీటర్స్, 600, ఇప్పుడు మనం దాదాపు 1500-1600 కిలోమీటర్ల అవతల నుంచి ఒక క్రికెట్ బాల్ సైజు బాంబు వచ్చినా కూడా దాన్ని మనము న్యూట్రలైజ్ చేయగలిగే శక్తియుక్తులు మన దగ్గర ఉంది. అంటే ఎంత స్మాల్, యూ ఇమాజిన్ క్రికెట్ బాల్ సైజు. అమర్నాథ్ గారు, ఇంతటి అంటే ఎంత శక్తివంతమైన దేశం, మనతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలిసి కూడా ఇంత మూర్ఖపు పోకడ ఆలోచనను ఏ విధంగా చూడొచ్చు? అంటే మీ క్వశ్చన్ లోనే సమాధానం ఉందండి. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు పిచ్చి కుక్కలు, వాళ్ళకి ఏం చేయాలో వాళ్ళకే అర్థమైతలేదు. ఇప్పుడు డిఫెన్స్ మినిస్టర్ ఒకటి మాట్లాడతాడు, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ ఏమంటాడు, గత వారం రోజుల క్రితము మా దగ్గర అణుబాంబులు ఉన్నాయి, అసలు మా జోలికి వస్తే మొత్తం ప్రపంచాన్ని లేపేస్తాం అంటాడు. ఆ తర్వాత వాళ్ళ ప్రధానమంత్రి సంబంధం లేకుండా ప్రధానమంత్రి ఇంటి దగ్గరనే బాంబులు వెళ్తాయి. ఆ తర్వాత ఇషాక్ దర్ అని వాళ్ళ డిప్యూటీ పిఎం మాట్లాడుతూ, మీరు సోషల్ మీడియాలో చూస్తలేరా వీడియోస్, అవన్నీ మేం చేసినాయి అని చెప్తాడు. అసలు వాళ్ళు వాళ్ళ ప్రజల నుంచే వాళ్ళకి సపోర్ట్ లేదు, వాళ్ళ ప్రజలే వాళ్ళను మాక్ చేస్తున్నారు, మీమ్స్ చేస్తున్నారు. అసలు వాళ్ళకు ఏం చేయాలని అర్థమైతలేదు. దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ఎ కంట్రీ మేడం, ఇట్స్ ఎ రోగ్ నేషన్. అది ఒక దేశంగా మనము గుర్తించాల్సిన అక్కర కూడా లేదు. అంటే దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే దేశంలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజల నుంచి ఆ ఆర్మీకి సపోర్ట్ లేదు, ఆ ప్రజల నుంచి ఆ ప్రభుత్వానికి సపోర్ట్ లేదు. ప్రజలేమో ఇప్పుడు ఆసిమ్ మునీర్ వారం అంటే పహల్గామ్ అటాక్ అయిపోయిన వెంటనే పాకిస్తాన్ వుడ్ హ్యావ్ రియాక్టెడ్. ఒకవేళ అది దేశం ఒక నార్మల్ దేశం అయితే అది ఎట్లా రియాక్ట్ కావాలండే, దాన్ని ఖండించాల్సి ఉంది. ఇలాంటి దారుణాలు జరగొద్దు, ఉగ్రవాద చర్యలు చేయొద్దు. ఏ దేశంలో ఉగ్రవాద చర్య జరిగినా కూడా ఉగ్రవాదికి వ్యతిరేకంగా మనం సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే భారతదేశం 13 రోజులు అన్ని దేశాలకు బ్రీఫింగ్ చేసింది, అన్ని దౌత్య సంబంధాలకు మనకు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ ఎస్టాబ్లిష్ చేసింది. మనం వాళ్ళను ఎంక్వైరీ కోసం అనేక సందర్భాల్లో ఇన్వైట్ చేశాం. 2001 పార్లమెంట్ అటాక్ జరిగినప్పుడు వాళ్ళని ఎంక్వైరీ కోసం ఢిల్లీకి ఇన్వైట్ చేశాము. ఆ తర్వాత 2006 లో జరిగినప్పుడు ఇన్వైట్ చేశాము, 2008 లో జరిగినప్పుడు ఇన్వైట్ చేశాము. ఎప్పుడు కూడా పాకిస్తాన్ మనకు సహకరించలే. సో ఇప్పుడు ఎంటైర్ వరల్డ్ లో ఉన్న మిగతా కంట్రీస్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నది. ఈ రోజు ఏ దేశం కూడా, ఒక్క తుర్కీ అనే ఒక పిచ్చి దేశం తప్పితే ఏ దేశం కూడా భారతదేశం చేసిన ఈ ప్రతి దాడులను అంటే రెస్పాన్స్ దాడులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఎవరు కూడా ఇప్పటి వరకు నెగటివ్ కామెంట్ చేయలేదు. అది మన యొక్క దౌత్య విజయం అని చెప్పుకోక తప్పదు. ఒకసారి మస్తాన్ రావు గారి కంక్లూడింగ్ స్టేట్మెంట్. నేనేమంటున్నానంటే పాకిస్తాన్ కాదు, వేరే ఏ దేశమైనా సరే భారత సమాజం వైపు, భారత పౌరుల వైపు కన్నెత్తి చూసినా కూడా వాని గుండెల్లో బుల్లెట్లు దిగుతాయి, వాని ఇంటి మీద బాంబులు పడతాయి అనే మెసేజ్ అయితే చాలా క్లియర్ గా కేటగారికల్ గా భారత ఆర్మీ ఇచ్చింది. ఓకే, మస్తాన్ రావు గారు ఇక్కడ మన గుడ్ మార్నింగ్ అండి. ఇక్కడ మన భారతదేశంలో మనం తీసుకున్నటువంటి, కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి పార్టీలకు అతీతంగా సపోర్టు, ప్రజల నుంచి సపోర్టు, ఇటువంటి క్రమం కనిపిస్తోంది. పాకిస్తాన్లో క్లియర్గా ప్రజల నుంచి వ్యతిరేకత, వర్గాల నుంచి వ్యతిరేకత, అటు ఇమ్రాన్ సపోర్టర్స్ కావచ్చు, ఆర్మీకి ప్రభుత్వానికి పొంతనలేని విషయం కావచ్చు. అండ్ చూసాము ఇప్పుడు ఇదే అదునుగా చూసి అటు బెలూచ్ వేపాటువాదులు ఏ విధంగా రెచ్చిపోయినటువంటి పరిస్థితి చూసాము. ఒకవైపు క్వెటా నగరం చేజారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉందా అనేటువంటి సందేహాలు కూడా కనిపిస్తున్నటువంటి క్రమంలో అంతర్గతంగా ఇన్ని ఇబ్బందికర పరిస్థితులు పెట్టుకొని ఇటువంటి అడుగు వేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. దానివల్ల అమర్నాథ్ గారికి, మానవతారాయ్ గారికి, కూడా యాక్చువల్గా 7వ తేదీ తెల్లవారుజామున అంటే 1:40 స్టార్ట్ చేసాం ఆపరేషన్ సింధూర్. ఈ రోజు చూసుకుంటే 48 గంటలు దాటి దగ్గర 56 గంటల నుంచి 58 గంటలు అవుతుంది.
సో మనం ప్రారంభించింది ఏంటి, పెహల్గాం దాడికి సంబంధించి ఏదైతే మీరు ఉగ్రవాద శిక్షణా శిబిరాలు నిర్వహిస్తా ఉన్నారో ఆ ఉగ్రవాద స్థావరాలను గుర్తించాం మేమని చెప్పి 21 ఐడెంటిఫై చేసాం, 9ని మట్టుబెట్టి దానిలో 100 మంది వరకు చనిపోయే పరిస్థితి. అయితే పాకిస్తాన్ ఏంటంటే అప్పటి నుంచి కూడా అంతర్జాతీయ సమాజంలో మనం పాకిస్తాన్ ఆల్రెడీ ఏకాకి చేశాం. ఓ పక్కన IMF లాంటి వాటి నుంచి నిధులు అందకుండా చేస్తా ఉన్నాం. రెండోది చూస్తేనేమో అసలు దేశ ప్రజలు వాళ్ళు అంతర్గతంగా దేశ ప్రజల నుంచి ఆర్మీ నుంచి మనము పార్లమెంట్ సభ్యుడు కూడా తాహిక్ ఆయన మాట్లాడాడు, ఎంపీ, ఆయన మాజీ సైనికాధికారి కూడా. సో వీళ్ళందరూ ఏమంటా ఉన్నారు అంటే అటు దేశంలో వాళ్ళకి మద్దతు లేదు, అంతర్జాతీయ సమాజంలో మద్దతు లేదు, చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఇరాన్ ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, వాళ్ళు తాలిబాన్ ప్రోత్సహించారు గతంలో పాకిస్తాన్, వాళ్ళు కూడా ఈ రోజు పాకిస్తాన్ వ్యతిరేక భారత్కే సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఇక అంతర్గతంగా బలి చూస్తాను వాళ్ళు ఎప్పటి నుంచో దాదాపు 7 దశాబ్దాలుగా 70 ఏళ్ళకి పైగా పోరాటం చేస్తా ఉన్నారు వాళ్ళు కూడా. వాళ్ళు ఇదే అదునుగా సందిగ్ధ సలామియాగా పాకిస్తాన్ ఆల్రెడీ బలహీనపడిపోయింది కాబట్టి ఆ బెల్చిస్తాన్ ఆర్మీ దాడులకు తెగబడుతుంది. నిన్న 12 మందిని దగ్గర సైనికులు చంపేశారు. ఇప్పుడు క్వెట్టా నగరాన్ని కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారనేది మనకి వార్తలు వస్తాయి. ఇవన్నీ ఉంటే భారత్ అయితే మొదట ఫస్ట్ చెప్పింది ఏంటంటే 1:40 స్టార్ట్ చేసినప్పుడు మేము కేవలం మాకు ఉగ్రవాద స్థావరాలే మా టార్గెట్, మీ పౌరులు కానీ మీ యొక్క విమానాశ్రయాలు కానీ మీ యొక్క సాధారణ అంశాలు ఏవైతే ఉన్నాయో మీ సైనిక స్థావరాలు కానీ వాటికి మాకు సంబంధం లేదు, మా టార్గెట్ మాత్రం ఉగ్రవాదులే, మేము వాళ్ళని మాత్రం టార్గెట్ చేస్తున్నామని పదే చెప్తా ఉంది. కానీ పాకిస్తాన్ ఏంటంటే ఆత్మరక్షణ ధోరణిలో పడిపోయిన నేపథ్యంలో ఈరోజు అంటే నిన్న తెల్లవారుజామున యాక్చువల్గా నిన్న ఈవినింగ్ మనకి మిస్రీ గారు, హోమికా సింగ్ అండ్ సోఫియా ఖురేషి మీడియా సమావేశం పెట్టే వరకు కూడా మనం కన్ఫర్మ్ చేయలేదు. నిన్న తెల్లవారుజాము నుంచి మనం చూసినట్లయితే పంజాబ్, జమ్మూ కాశ్మీరు, అదేవిధంగా హర్యానా, గుజరాత్ లో భుజ్ల మీద కూడా జరిగిన పరిస్థితి. సో ఏదైతే మనకి గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీరు, హర్యానా, పంజాబ్ ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 15 నగరాల మీద పాకిస్తాన్ దాడులు ప్రారంభించింది. అవేంటంటే మెయిన్ మోటార్లతోనేమో పక్కన సరిహద్దు గ్రామాలు పూంచ్, రాజౌరి దగ్గర, అదేవిధంగా బారాముల్లా, అనంతనాగ్ వీటన్నిటిలో కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇక్కడ మనకు చూసినట్లయితే మళ్ళీ ఈ 15 మన జలంధర్ కానీ లేదా అమృత్సర్ కానీ పంజాబ్లోని ఇవన్నీ లూధియానా కానీ ఉద్ధంపూర్ కానీ వీటన్నిటినీ కూడా టార్గెట్ చేస్తున్న పరిస్థితి మనం చూసాం. సో ఎప్పుడైతే పాకిస్తాన్ మన భూభాగంలో 15 నగరాలను టార్గెట్ చేసిందో మనం కూడా పాకిస్తాన్కి సంబంధించి దాదాపు 9 నగరాలు మనం చూసినట్లయితే లాహోర్ కానీ లేదంటే ఇస్లామాబాద్, ముల్తాను, బావల్పూర్, హైదరాబాద్, కరాచీ మీద ఏంటంటే ఇప్పుడు ఎందుకు కరాచీ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామంటే 1971లో ఆపరేషన్ ట్రైడెంట్ అని బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో కరాచీలో మనం చేసిన దాడికి పాకిస్తాన్కి సంబంధించిన సైనికులందరూ కూడా దాదాపు 93,000 మంది లొంగిపోయిన పరిస్థితి. వాళ్ళకి అప్పట్లో మన భారత్ ఆలీన దేశ విధానం అనుసరిస్తూ ఉంటుంది కాబట్టి ప్రపంచ శాంతి కోసం భాగంగా వాళ్ళు ఏదైతే రిక్వెస్ట్ చేశారో వాళ్ళ 93,000 మంది సైనికులను కూడా మనము క్షమాభిక్ష ప్రసాదించిన పరిస్థితి ఉంది. సో అవన్నీ కూడా మనము 1948 దగ్గర నుంచి చూసుకుంటే పాకిస్తాన్ 62 కానీ లేదంటే 71 కానీ లేదా 99లో కార్గిల్ యుద్ధం కానీ మొన్న పెహల్గాం దాడి జరిగే వరకు ఎక్కడైనా మనం చూసుకుంటే సియాచిన్ యుద్ధం కానీ ఎక్కడైనా ఏ యుద్ధం చూసుకున్నా కూడా పుల్వామా అటాక్ కానీ యూరి అటాక్ కానీ ఎక్కడైనా పాకిస్తాన్కి జయం అన్నది లేదు, అన్నిట్లో అపజయమే. అయినా కూడా దాని కుట్రలు, కుయుక్తులు లేకపోతే జైషే మహమ్మద్ కానీ లేకపోతే వాటికి సంబంధించి లష్కర్ ఇవన్నీ చూస్తుంటే ఈసారి గట్టిగానే ఒక కన్క్లూడింగ్ కు తీసుకురావాలి, ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి టైం ఏమో అని అనిపిస్తోంది మస్తాన్ రావు గారు. అంటే ఇన్నిసార్లు చూస్తూనే ఉన్నాం, అంటే ఇన్ని అపజయాలు చూసినా ఒకవైపు దేశ పరిస్థితి ఏ విధంగా ఉందో చూసుకున్నా అంతర్జాతీయంగా ఏ విధంగా ఐసోలేట్ అయిందో దానికి తెలుసు, అయినా కూడా ఇటువంటి ఏంటంటే ఇక బుద్ధి చెప్పాల్సినటువంటి టైం ఇదే రైట్ టైం అనిపిస్తోంది. పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారండి, వారి వర్షం తీసుకుందాం. పుల్లారావు గారు గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ద డిబేట్.
మనం గతంలో మాట్లాడుకున్నప్పుడు ఏదో ఒకటి చేస్తుంది, దేశ ప్రజలకు ఫలానా చేస్తుందని చెప్పడం కోసమైనా, లేదంటే అటు ఆర్మీని సాటిస్ఫై చేయడం కోసమైనా, లేదంటే ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుంది, కానీ ఇటువంటి డైరెక్ట్ అటాక్ దిగేటువంటి అవకాశం కాస్త తక్కువే ఉంటాయేమో అని అనుకున్నాం. కానీ నిన్న చేసినటువంటి దాడి చూస్తే క్లియర్గా ఇక యుద్ధం చేద్దాము అని పాకే అడుగుతున్నట్టు అనిపిస్తోంది. ఇక మాకు ఒక పులి స్టాప్ పెట్టండి మీరే అని చెప్పేసి అడుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఒకటి 75 సంవత్సరాలు పాకిస్తాన్ స్వతంత్రం వచ్చాక 40 సంవత్సరాలు మిలిటరీ రూల్లో ఉన్నారు. మిగతా 38 సంవత్సరాలు ఏ సివిలియన్ గవర్నమెంట్ 5 సంవత్సరాలు పూర్తి చేయలేదు. భుట్టో అనే వ్యక్తిని ఇప్పుడు ఉన్న భుట్టో ఆయన్ని ఊరేసేసి చంపేశారు. ఆయన కూతుర్ని కరాచీ రోడ్ల మీద చంపేశారు. అలాగే ముషారఫ్ ప్రెసిడెంట్ చేసే జైల్లో పెట్టారు. అలాగే నవాజ్ షరీఫ్ని జైల్లో పెట్టారు. ఇమ్రాన్ ఖాన్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఏ ప్రధానమంత్రి చేసిన వ్యక్తి అయినా పాకిస్తాన్లో జైలుకి వెళ్తారు, లేకపోతే చంపేస్తారు. అది ఆర్మీ డామినేషన్. ఇప్పుడు ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ చేసేది ఏంటంటే, చూడు మేము లేకపోతే భారతదేశం మింగేస్తుంది, మళ్ళీ అందరినీ అమ్మేస్తుంది, ఎలాంటి మాటలు చెప్పి, అది మేము ఉన్నాం కాబట్టి మీరు ఉన్నారు, మాకు పవర్ ఇవ్వాలి, మేము లేకపోతే ఈ పాలిటీషియన్స్ అంతా పనికిరారని ఆర్మీ చేసే వ్యవహారం. ఆర్మీ చేసి గొడవ చేసి చూపెట్టి చిన్న వరకు ఏమన్నా ఏదో అమృత్సర్, జలంధర్ ఏదో బాంబు చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది మనం మర్చిపోకూడదు. రెండోది, పాకిస్తాన్కి 1962 నుంచి ఈవేళ 60 సంవత్సరాలు చైనా పూర్తి సాయం చేస్తుంది. పూర్తి సాయం సైన్యానికి కావాల్సింది ఇస్తుంది, టెక్నాలజీ ఇస్తుంది. అది ఎప్పుడు మన వాళ్ళతో ఏం తక్కువ అంచనా వేయలేదు. తప్పకుండా ఫుల్ సపోర్ట్. అంటే ఆ సైనికులు వచ్చి పోరాడే పని లేదు. డబ్బిస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు, వాళ్ళకి ప్లేన్స్ ఇచ్చారు, మిసైల్స్ ఇచ్చారు, సబ్మరీన్స్ ఇచ్చారు, ఆటమ్ బాంబులు ఇచ్చారు. పాకిస్తాన్లో సైకిల్ ఫ్యాక్టరీ లేని వాళ్ళు ఆటమ్ బాంబ్స్ చేస్తారా? సో మీరు తక్కువ అంచనా వేయకూడదు. ఒకటి, మన ఆర్మీ వాళ్ళు తక్కువ అంచనా వేయట్లేదు. తప్పకుండా పాకిస్తాన్ వాళ్ళు పోరాడతారు. ఏం డ్యామేజ్ చేస్తారు? ఓడిపోతారా? తప్పకుండా ఓడిపోతారు. అది తర్వాత టైం పడుతుందా, ఎలాంటి డ్యామేజ్ మనం చెప్పలేదు. మూడో విషయం ఏంటంటే, ఎప్పుడు 2 దేశాలు యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు అది ఇంకా ఆగదు. ఎలాగ ఆగుతుందో ఎవరు చెప్పలేరు. అది హ్యూమన్ చరిత్ర. అది మనం, మీరు, నేను ఎవరు స్టార్ట్ చేశారు, ఎలాగెళ్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి అడ్వాంటేజ్ కనపడితే ఆగదు, డిసడ్వాంటేజ్ కనపడితే ఆగిపోతారు. అవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల ఇది చాలా సింపుల్గా తీసుకోవటం కరెక్ట్ కాదేమో అని నేను అంటున్నాను. కరెక్ట్. భారతదేశానికి అంటే పుల్లారావు గారు, ఏ యుద్ధమైనా కూడా సంతోషాన్ని మిగిల్చదు. మనం మొన్న రష్యా యుక్రెయిన్ చూసుకున్నా కూడా ఇలా కొట్టి పారేస్తారు అనుకున్నది కూడా అట్లా పాసిబుల్ అవ్వదు. బట్ ఇక్కడ పదే పదే వదిలేస్తున్నటువంటి క్రమంలో ఇక ముందు జరగదు అనేది లేదు. సో గట్టిగానే బదులివ్వాల్సింది భారత్ అనేటువంటి అంశం తెరపైకి వచ్చింది ఇప్పుడు. అందుకే యుద్ధం మొదలైంది అనిపిస్తోంది. అలా కాదు, యుద్ధం మనకు తప్పలేదు. ఎప్పుడైతే పహల్గామ్లో అటాక్ చేశారో మనకు తప్పలేదు. మనం అటాక్ చేయాలి తిరిగి. లేకపోతే సైన్యం, మన సైన్యం దేనికి లక్షల కోట్లు ఖర్చు పెట్టామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో మనం రిప్లై ఇచ్చాం. ఏమిటా ఆగిపోతుంది అనుకున్నాం. పాకిస్తాన్ పెంచింది. ఎందుకు పెంచింది? వాళ్ళ కారణాలకు పెంచింది. వాళ్ళకి లెక్క ఏమున్నది? ఆ జనరల్ ఆసిఫ్ మునీర్కి చక్కగా ఇంటికాడ కూర్చుంటాడు, బంకర్లో కూర్చుంటాడు, పోరాడమంటున్నాడు. ఇవన్నీ మీరు చూసుకుంటే పాకిస్తాన్ యుద్ధం ఎప్పుడు అవుతుందంటే, చైనా ఆగమన్నప్పుడు అవుతుంది, అమెరికా ఆగమంటున్నారు, సౌదీ అరేబియా ఆగమంటున్నారు. ఆగొచ్చు, కానీ వాళ్ళు చూపెట్టాలి ఆర్మీ మేము ఉన్నామని. చూపెట్టకపోతే రేపు వ్యతిరేకం వచ్చి ఎత్తేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రజలకి అర్థమైంది ఏంటంటే, ఆర్మీ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తుంది, భారతదేశం భయం చూపెట్టి. అవన్నీ అందరికి తెలిసిన విషయాలే. దేర్ఫోర్ మనం తప్పకుండా పోరాడాలి, కానీ కేర్ఫుల్గా ఉండాలి. మన ప్రభుత్వం కూడా చేసేది ఏంటంటే, దౌత్య మార్గాల ద్వారా ఆప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా ముఖ్యం. ఎందుకంటే మనం చేయవలసిన పాయింట్ మనం చేసాం. పాకిస్తాన్తో 78 సంవత్సరాలు విరోధం. ఆగస్టు 15 మనకు వచ్చిన రోజు నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళతో ఆ రాత్రి నుంచి గొడవ. ఎందుకు గొడవ అంటే, ఇక్కడ బ్రిటిష్ ఆర్మీ కమాండర్స్ అందరూ ఆ రోజే భారతదేశం స్వతంత్రం వచ్చిన పాకిస్తాన్కి వెళ్ళిపోయి జిన్నా దగ్గర పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా తెల్లవాళ్ళందరూ చేరారు. అప్పుడు యుద్ధం చేస్తున్నారు భారతదేశం మీద. సో ఎంత హిస్టరీ ఉన్నది. చాలా మనం కేర్ఫుల్గా చూసుకోవాలి. చైనా ఓపెన్గా రాదు, కానీ తర్వాత ఇంకోటి కూడా ఉన్నది. టెక్నాలజీ మారిపోయింది కదా, టెక్నాలజీ ఉన్నది కదా. నా దగ్గర ఒక 5,000 డ్రోన్స్ ఉంటే మీ సైన్యం అందరితో సమానం. డ్రోన్స్ వాడుతున్నారు, మిసైల్స్ వాడుతున్నారు, ఇంకా ఎన్ని ఉన్నాయి మీకు తెలియదు, నాకు తెలియదు. మన వాళ్ళు ఏమంటారంటే, మనం రెడీగా ఉన్నాం. భారతదేశం దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, 1947 నుంచి ఈ వేళ వరకు
ప్రతిరోజు భారతదేశం యుద్ధంలో ఉన్నది ఏదో దేశంతో ఎక్కడో. సో మన ఆర్మీ మిలిటరీ బ్యాటిల్ టెస్ట్ అని అంటారు. అంటే ఏదో డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని మెస్సులో కూర్చొని పార్టీలు యూనిఫామ్ గా యుద్ధాలు చేస్తున్నారు. పాకిస్తాన్తో, చైనాతో, బంగ్లాదేశ్ లో, ఈశాన్యంలో 30 సంవత్సరాలు, జమ్మూ కాశ్మీర్ లో 75 సంవత్సరాలు కాపలా కాస్తున్నారు. సో మన బ్యాటిల్ టెస్ట్. ఇలాంటి ఆర్మీ ఈవేళ ప్రపంచంలో లేదు. ఇంకా వెనక్కి వెళ్ళాలంటే ఒకనప్పుడు 2000 సంవత్సరాల క్రితం గ్రీక్ ఆర్మీ 24 గంటలు యుద్ధం చేసేది. ఇంకో యుద్ధం తప్ప ఏం లేదు. అలాంటి ఆర్మీ భారతదేశం, మన అదృష్టం. వాళ్ళు కూడా చాలా గౌరవపూర్వకంగా ఉన్న వ్యక్తులు మన ఆర్మీ, మన మిలిటరీ అంతా. సో మనం ఎదురు చూడాలి. కానీ ఇది ఎలాగ ఆగాలి అంటే మన జెండా కాదు, ఇది దౌత్య మార్గాలతో కేర్ఫుల్ గా ఓ లాస్ట్ పాయింట్ చెప్తాను, చిన్న 1 minute. యుద్ధం వచ్చింది 1971లో, గొప్ప విజయం సాధించాము, బంగ్లాదేశ్ తీసుకొచ్చాము అన్నాం. 3 సంవత్సరాల్లో షేక్ ముజిబుర్ రెహమాన్ పీక్కొచ్చారు, తీశారు. అప్పుడే మన బంగ్లాదేశ్తో విరోధమే. ఆ బంగ్లాదేశ్ పాకిస్తాన్తో ఉంటే ఎంత తినిపించి బ్లీడ్ చేయదు, రక్తం కక్కితం. సో మనం ఈ వేళ చేసిన స్టెప్ చాలా మంచిది. కానీ ఒక 20 సంవత్సరాల తర్వాత ఏమొస్తుందో మనం చెప్పలేము. పరిణామాలు వేరు, ఈవేళ రిజల్ట్స్ వేరు. అందువల్ల చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. మన విదేశ ఎస్టాబ్లిష్మెంట్ గవర్నమెంట్లో 75 సంవత్సరాల అనుభవం ఉన్నది అందరి దగ్గర. ఆ ఇన్స్టిట్యూషనల్ సమస్త జ్ఞాపక శక్తి ఉన్నది. అది చేస్తున్నారు, కేర్ఫుల్గా చేస్తున్నారు, చక్కగా చేస్తున్నారు. కొద్దిగా అదృష్టం కూడా కావాలి. వస్తే ఎంత తొందరగా వార్ ఎండ్ అవుతే భారతదేశానికి అంత లాభం. అది మాత్రం జ్ఞాపకం. ఓకే, మానవతరాయ్ గారు, ఈ ఉగ్రవాదం అనే దాంతోని ప్రపంచ దేశాలను పాకిస్తాన్ ఎంత మేర భయపడుతుందో ఏదో పక్కకు పెడితే, అది ఎదగడానికి కూడా అడ్డుపడుతోంది ఈ ఉగ్రవాదమే. వాళ్లే ఇంకా ఎక్కువగా ఫేస్ చేస్తున్నటువంటి అంతర్గతంగా కూడా అటు ఆర్మీతో ఇబ్బంది, ఇటు ఉగ్రవాదులతోని ఇబ్బంది పడుతున్న క్రమం కనిపిస్తోంది. బట్ ఇక్కడ చూస్తే క్లియర్గా ఇటు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం లాగైతే కనిపించట్లేదు. ఆర్మీ ఇక మా ఉనికి ఎక్కడ పోతుందో, ఇలా సైలెంట్గా ఉంటే ప్రజల అంటే పౌరుల దగ్గర ఏ విధమైనటువంటి ఆలోచన మాపై మొదలవుతుందో అన్నటువంటి దాంతోనే ఆర్మీ చేస్తున్న స్టెప్గా కనిపిస్తోంది. మీరేమంటారు? మొదటి నుంచి పాకిస్తాన్ లో సైనిక పాలనే, పేరుకే ప్రజాప్రతినిధులు, ప్రధానమంత్రులు, మంత్రులు ఉంటారు. కానీ అంతిమంగా ఏదైనా దేశ రక్షణకు సంబంధించిన అంశంలో వాళ్ళ సైనికులే అంతిమ నిర్ణయకర్తలు. ఈరోజు ఈ ఆడ ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా లేకపోవటం కారణంగానే ఇలాంటి ఉగ్రవాదుల్ని సైనికులే పెంచి పోషిస్తారు. మనం చూడండి, 100 మంది ఉగ్రవాదుల్ని మనం హతమారిస్తే పోయి సైనికులు పోయి ఆడ వాళ్లకు నివాళులు అర్పిస్తున్నారు. ఎంత బాధాకరమైన అంశం చెప్పండి. అసలు ఉగ్రవాదానికి ఆ దేశ సైనికులకు సంబంధం ఏంది? అంటే వాళ్లే కావాలని భారత్ను అస్థిరపరిచేందుకు, అంటే వేరే దాని వెనక శక్తులు కూడా ఉండొచ్చు. చైనా లాంటిది ఓ పక్క దేశం మీద చైనా కవ్వింపు చర్యలు తిరుగుతుంది. భారతదేశం మీద ఎప్పుడు పెత్తనం చేద్దాం, యుద్ధం చేద్దామని ఒక పక్క చైనా, ఒక పక్క పాకిస్తాన్ని వేరే రకంగా ఉసిగొలుపుతూ భారతదేశం యొక్క అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్లుందంటే, మన అభివృద్ధి సంగతి మనం ఎట్లాగో ప్రపంచ దేశాల తరఫున దూసుకు వెళ్తుంది భారతదేశం అభివృద్ధిలో. కానీ పాకిస్తాను 1947లో, తర్వాత 2025లో ఏం అభివృద్ధి ఏం లేదు అక్కడ. అంత అనాగరికత, అది ఘోరమైనటువంటి సంస్కృతి. ఇప్పటికి కూడా అక్కడ ఏదో కొద్ది మంది తప్ప, వేరే చోటకు వెళ్ళి చదువుకొని వచ్చిన వాళ్ళు తప్ప అక్కడ ఉన్న ప్రజల్లో మాత్రం ఇప్పటికి కూడా అనాగరికత తాండవిస్తుంది. కాబట్టి దీన్ని అడ్డుకునేది ఎవరంటే అక్కడ సైనిక వ్యవస్థే. తర్వాత ఉగ్రవాదుల రూపంలో ఆ దేశ అభివృద్ధి ఆగిపోతుంది. కాబట్టి ఇకనైనా ఇప్పుడు బుద్ధి ఎట్లా యుద్ధం జరుగుతుంది. కాబట్టి ఎటు చూసినా అసలు భారత్తో తలపట్టడానికి అవకాశమే లేదు. కాబట్టి భారతదేశంలో సైనిక సంపత్తి బలగాలు 14 లక్షల వివిధ బలగాలు, త్రివిధ దళాలు కలిపితే 14,75,000 మంది ఉన్నారని చెప్పి మన విదేశీ స్వీడన్ సంస్థలు పేస్ ఏదో సంస్థ ఉంటుంది, దాని లెక్కలు చెప్పింది ఈ మధ్య. వాళ్ళ యుద్ధాలు విరమించే విధంగా సైనిక బలగాలు విరమించే పోరాటాలు చేయకుండా, వేరే దేశాల మీద దాడి చేయకుండా వాళ్ళు శాంతి నెలకొల్పే సంస్థ ప్రకటించింది. వాళ్ళు తిప్పి కొడితే 6 లక్షల మంది కూడా లేరు మొత్తం కలిపి సైనిక బలగాలు. అదేవిధంగా మన పారామిలిటరీ బలగాలు వచ్చేసి 16 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకు పారామిలిటరీ బలగాలు 6 లక్షల మందే ఉన్నారు. మనకు ఐఎన్ఎస్ లాంటి ఇలా కరాచీ పైన బాంబుల వర్షం కురిపించి కరాచీ పోర్టుని ధ్వంసం చేసినటువంటి ఐఎన్ఎస్ యుద్ధ నౌకలు ఉన్నాయి ఈ దేశానికి. అక్కడ ఏమీ లేవు. పైన పట్టారం, లోటారం, మేఘపోతు గాంభీర్యతను ప్రదర్శిస్తూ మా దగ్గర ఎంత ఉంది అంత ఉందని ఒక బూచి చూపించి అణుబాంబు మేము వేయగలుగుతాం, మాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని చెప్పేసి భారతదేశాన్ని అంటే భయపెట్టాలని అనుకుంటుంది. కానీ భారతదేశం అంత భయపడే రకం కాదు. 71లో నిరూపితమైంది. ఇప్పుడు కూడా భారత సత్తా ఏందో మరొకసారి మర్చిపోయినటువంటి గతాన్ని గుర్తు తెచ్చేందుకు భారతదేశం
అక్కడ అంటే మానవతరాయ్ గారు అంతర్గతంగా పాకిస్తాన్ చాలా అంశాలతో పోరాడాల్సినటువంటి పరిస్థితి. ఒకవైపు అక్కడటువంటి ప్రభుత్వాల గనక చూస్తే ఇప్పుడు బలూచిస్తాన్ ఒకటి అయితే ఆర్మీతో ఒకటి, మరోవైపు ఇటు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలను కూలగొట్టేసి వాళ్ళను జైల్లో పెట్టేటువంటి పరిస్థితి. అంటే అక్కడ పౌరులు కూడా అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎంపీలు నిన్న పార్లమెంట్లో ఏకంగా మేము చాలా పాపాలు చేసాం, ఆ దేవుడే మమ్మల్ని కాపాడాలి అని ఏడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ అక్కడ సపోర్ట్ కూడా లేనటువంటి సిచ్యువేషన్లో ఈ యుద్ధాన్ని లేదంటే ఈ విషయాన్ని, ఈ ఆందోళనను, భారత్ అండ్ పాక్ మధ్య ఉన్న ఈ ఉద్రిక్తతలను వీటన్నింటిపైన దృష్టి మరల్చేందుకు వాడుకునేటువంటి అవకాశం ఉందా? తప్పకుండా. పాకిస్తాన్ అసలు మనం ఎప్పుడు నమ్మొద్దండి, ఎప్పుడు పక్కలో బలమే, కాల్లో ముళ్ళే, కంట్లో నలిసే. కాబట్టి ఆ నలుసుని, ఆ బల్యాన్ని ఏరేయాలి అసలు ఫస్ట్. మరొకసారి భారత్పై కవ్వింపు చర్యలు కానీ, ఉగ్రవాదులను ఉసుగొల్పటం కానీ అట్లాంటి చర్యలు లేకుండా తుది అసలు దాన్ని మొత్తం కూడా సమాజ్ చేయాల్సినటువంటి సమయం ఆసనమైంది. ఇప్పుడు కూడా మనం చేతులు వదిలిపెట్టేసి ఏం కాదు శాంతి చేద్దాం. తర్వాత గతంలో 93,000 మంది బలగాలను అప్పచెప్పిన సంధి ద్వారా, సిమ్లా ఒప్పందం ద్వారా. కాబట్టి తర్వాత చేద్దాం. ఫస్ట్ దానికి బుద్ధి చెప్పాలి. మర్చిపోయారు సైనిక వ్యవస్థ. ఎప్పటికప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొవ్వు పెరిగిపోయి వాళ్ళు భారతదేశం పైన దాడి చేసే ప్రయత్నాలు, ఉగ్రవాదులు ఉసుగొలిపే ప్రయత్నాలు అంతమొందించాలంటే తప్పకుండా యుద్ధం జరగాల్సిందే, వాళ్ళని ఓడించాల్సిందే. ఓడించిన తర్వాత అప్పుడు శాంతి కానీ సంధి కానీ చేసుకునే ప్రయత్నాలు చేద్దాం. పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళలో మార్పు వచ్చిందంటే సైనిక బలగాలు ప్రజల అమాయకులు కావచ్చు, ప్రజలు శాంతి కాములు కావచ్చు, కానీ సైనిక బలగాలు వాళ్ళు ఎప్పటికప్పుడు దుర్మార్గమైన చర్యలతో భారతదేశాన్ని అభివృద్ధిని అడ్డుకునే విధంగా అతలాకుతలం చేస్తున్నారు. కాబట్టి దీనికి పులి స్టాప్ బలకాలిగా ఈ యుద్ధంతోనే ఆల్రెడీ ప్రారంభమైంది. మనమేమో ఉగ్రవాదుల పైన దాడి చేస్తుంటే స్థావరాల పైన, వాళ్ళు వచ్చి పౌరుల నివాసాల పైన క్షిపణులను, డ్రోన్లు ప్రయోగిస్తారు. కాబట్టి బుద్ధి చెప్పక తప్పదు. ఇక సమయం ఆసనమైంది. ఇక ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఇది నా మాట కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరులు కూడా ఇదే కోరుకుంటున్నారు. 26 మంది అమాయకుల ప్రాణాలు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా ప్రతీకారం జరగాల్సిందే, ఆ ఉగ్రవాదులందరినీ కూడా అంతం చేయాల్సిందే అని చెప్పి కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ ముసలి కన్నీళ్లు, ఆ పాకిస్తాన్ సైన్యం మాయ మాటలు ఎప్పుడు కూడా నమ్మటానికి వీలు లేదని నేను మీకు తెలియజేస్తాను. ఓకే, పుల్లారావు గారు మీరు ఏదో చెప్దామనుకున్నారా? హ్యాండ్ రైజ్ చేశారు. అదే మనకి ఒక పెద్ద అవుట్కమ్ ఏంటంటే ఈ పహల్గామ్ ఏప్రిల్ 22 తర్వాత ఇండస్ నది, సింధు నదిని బయటికి తీసుకొచ్చాం. వాళ్ళ పాకిస్తాన్ లో ఏమనుకుంటున్నారంటే అదేదో ఆకాశం నుంచి వస్తుంది మా నీరని. భారత్లో 145 కోట్ల జనం కూడా తెలియదు ఏంటంటే, కొంతమందికి తెలుసు, అందరికని కాదు, అసలు నీరు మనం పాకిస్తాన్కి ఇస్తున్నాం. ఇప్పుడు అది మాత్రం బయటకు వచ్చింది. అది చాలా ఫ్యూచర్ లో ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు జరిగే యుద్ధం మనం మెల్లిగా మన గౌరవంతో, మన డాక్టర్ రాయ్ చెప్పిందంతా విన్నాను, కాదన్ను, ఐ అప్రిషియేట్ వాట్ హి సెడ్. బట్ కేర్ఫుల్ గా మనం బయటకు వస్తే అది చాలా పెద్ద వెపన్గా అయిపోయింది ఇండస్ రివర్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం వాడతామని తెలిసింది వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళు యుద్ధాలు చేశారు. 1960లో మనం ఒప్పందం పెట్టుకుని జవహర్లాల్ నెహ్రూ అక్కడికి వెళ్ళి సంతకం పెట్టి ఏమన్నాడంటే, చూడు మీతో మాకు శాంతి కావాలి, మీరు మా పక్క దేశం, 3 నదులు నీరు ఇస్తున్నాం మీకు అన్న వ్యక్తులు 4 సంవత్సరాల్లో మనతో 65 యుద్ధం చేశారు. సో అదంటే వాళ్ళ ధైర్యం. మా ఇండస్ నది అది వాళ్ళ ఇండస్ నది కాదు, అది వెపనైజ్ అవ్వింది. ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ ఉండినా ఫ్యూచర్లో ఇండస్ వాటర్స్ ఒక మంచి ఆయుధంగా, పెద్ద ఆయుధంగా భారతదేశానికి మాత్రం వచ్చింది. అదొక పెద్ద డెవలప్మెంట్ మాత్రం మనం చూసుకోవచ్చు. ఓకే, అమర్నాథ్ గారు ముఖ్యంగా అంటే ఇప్పుడు జరిగినటువంటి దాడికి సంబంధించి గతంలో చాలా జరిగాయి, ఇక జరగదు అని చెప్పుకోవడము, లేదంటే వీళ్ళను ఇప్పుడు అభినవ్ను వదిలిపెట్టడము, అట్లా అంటే కొన్ని సంధిగా జరిగినటువంటివి, కవ్వింపు జరగడము, ఆ తర్వాత దాన్ని నార్మలైజ్ చేయడము చూసాం. కానీ ఈసారి పరిస్థితి అయితే కాదు. కానీ ఇక్కడ ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ ఉగ్రస్థావరాలపై దాడి అన్నాము, ప్రపంచం మొత్తం చూసింది. ఒకవైపు ఏ విధంగా చూసుకున్నటువంటి భారతదేశం బలమైన దేశం, ప్రపంచ దేశాల మద్దతు కూడా లేనటువంటి దేశం పాకిస్తాన్. ఒకవైపు అంతర్గతంగా లేదు, బయట లేదు. ఇటువంటి పొజిషన్లో కూడా ఒకవైపు ఉగ్రవాదులపైనే జరిగిన దాడి అయినా కూడా ఎందుకు ఇంతలా పాకిస్తాన్ ముందుకొచ్చి కయ్యానికి కాలు దువ్వాలనుకోవడము, ఇంకా నష్టపోదామని ఎదురు చూస్తున్న పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ? అంటే మేడం, ఇప్పుడు మీరు ఇది జస్ట్ ఈ 10 రోజులు చూస్తే అర్థం కాదు. గత ఎన్నో సంవత్సరాలుగా ఇప్పుడు ఆసిమ్ మునీర్ ఈస్ కాల్డ్ ముల్లా మునీర్. యాక్చువల్గా అతన్ని ఆర్మీ చీఫ్, అతను ఇంతకుముందు ISI హెడ్, అతన్ని ఆర్మీ చీఫ్ చేయడంలోనే ఒక స్ట్రాటజీ ఉంది. అంటే
ఎట్టి పరిస్థితుల్లో ఎందుకంటే పాకిస్తాన్ గత 10 సంవత్సరాలుగా ఆర్థికంగా, సామాజికంగా, ఆర్మీ పరంగా అన్ని రకాలుగా ప్రపంచంలో ఐసోలేట్ చేయడం అనేది భారతదేశం చాలా స్ట్రాటజిక్ గా చేస్తున్న విషయం. ఇందాక పుల్లారావు గారు మెన్షన్ చేసిన పాయింట్ ను మనం చూసినట్టయితే 2016 నుంచి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీని మీద ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. అన్ని సందర్భాలలో కూడా సింధు నది ఏ హమారా రివర్ హే, ఇస్కే 80% హమారా హక్ హే అని పదే 80% మా హక్కు ఉన్నది, మా వాటర్నే మేము ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అని 2016-17 నుంచి దాన్ని నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తే ఈ రోజు ప్రపంచ దేశాలు ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు మనం దాన్ని ఆపితే. ఆ సింధు నది ఇండస్ ట్రీటీ ఏదైతే ఉన్నదో ఆ ట్రీటీని మనము డిజోన్ చేస్తే, దాన్ని రద్దు చేస్తే ప్రపంచ దేశాలు ఏవి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకు? మనం ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, ఒక కరెస్పాండెన్స్ బిల్డ్ చేసుకుంటూ వచ్చాము, ఒక కంటిన్యూస్ పేపర్ వర్క్ చేసుకుంటూ వచ్చాము. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే 10 సంవత్సరాల నుంచి కూడా పాకిస్తాన్ అనే దేశాన్ని ఇది ఒక పిచ్చి కుక్కల దేశము, ఇక్కడ ఆర్మీకి సంబంధించినంత వరకు అసలు వాళ్ళకి అవగాహన లేదు. ఆ ఆర్మీ ఏం మాట్లాడుతుంది, ఏం చేస్తుంది? ఎందుకంటే ఆసిమ్ మునీర్ ఏం మాట్లాడతాడు, ఆ ముల్లా మునీర్ అని ఎందుకంటారు ప్రపంచ దేశాలు అతన్ని? పదే అతను అల్లా ఏం చెప్పాడని, అంటే అక్కడ ఉన్న ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అల్లా మిమ్మల్ని యుద్ధం చేయమన్నాడు, మీరు వెళ్ళి యుద్ధం చేయాలి అని చెప్పి మొత్తం పాకిస్తాన్ చుట్టుపక్కల అందరినీ శత్రువులను తయారు చేశాడు. అటు ఖైబర్ పఖ్తూన్ దగ్గర తాలిబాన్ వాళ్ళతో గొడవ, ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీతో గొడవ, ఇటు జమ్మూ కాశ్మీర్ హమారా జుగ్లర్ వేల్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్తాడు. అంటే జమ్మూ కాశ్మీర్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్ అని మాట్లాడతాడు. అంటే అన్ని వైపుల నుంచి యుద్ధాన్ని కోరుకునే ఒక పిచ్చి వ్యక్తులను ఆర్మీ చీఫ్ చేయడమే తప్పు. అలాంటి అంటే దానికి అన్ని తప్పులు లెక్క పెట్టుకుంటూ వెళ్తే అసలు పాకిస్తాన్ యాజ్ అ కంట్రీయే యాజ్ అ ఫెయిల్యూర్ నేషన్. బట్ వాట్ ఇండియా డిడ్, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. జ్యోత్స్న గారు, గత 10 సంవత్సరాల నుంచి భారతదేశం ఏం చేసిందంటే పాకిస్తాన్ చేస్తున్న తప్పులను అన్నిటిని కూడా ఐసోలేట్ చేసుకుంటూ వచ్చింది. ఆ దేశాన్ని ఒక ఐసోలేట్ చేసుకుంటూ వచ్చింది. 2014 తర్వాత ఇప్పటి వరకు సార్క్ సమ్మిట్ జరగలేదు. ఎందుకు జరగలేదు? ఎందుకంటే పాకిస్తాన్ ఐసోలేట్ చేసే ప్రయత్నంలో మనము బిమ్స్టెక్ ను సపోర్ట్ చేసి బిమ్స్టెక్ ను స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చాం. అంటే బిమ్స్టెక్ లో ఒక పాకిస్తాన్, మాల్దీవ్స్ తప్ప మిగతా అన్ని దేశాలు ఉంటాయి సార్క్ లో ఉన్న దేశాలు. సో ఈ అన్నింటిని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చడం. ఒకటి అమర్నాథ్ గారు, మీ మాటకు అర్థం వచ్చా, ఫిబ్రవరి 13 పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్లు అవన్నీ ఎందుకు ఆడిగా ఎలాగ ఐసోలేట్ చేశారండి ఈ ప్రభుత్వం? చెప్పండి, సరదాగా అడుగుతున్నా. మీరు ఇచ్చిన మెసేజ్ ఏంటి? ఈ ప్రభుత్వం మీరేమనుకోదు, అట్లా నేను కంప్లీట్ చేయండి. ఈ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పనియండి ఫస్ట్. మీరు అట్లా ఒక్కొక్క పాయింట్ అట్లా అడగొద్దు. నేను మాట్లాడని కంప్లీట్ చేసిన జ్యోత్స్న గారు, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే భారత ప్రభుత్వము మన దౌత్యపరంగా గత 10 సంవత్సరాల నుంచి అనేక విషయాలలో పాకిస్తాన్ ఐసోలేట్ చేసుకుంటూ వచ్చింది. మొన్నటికి మొన్న ఎప్పుడైనా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలు చేసినప్పుడు సౌదీ అరేబియా లాంటి వహబీ ముస్లిం డామినేటెడ్ కంట్రీ, ఇస్లామిక్ కంట్రీ ఎప్పుడైనా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసిందా భారత్ కి సపోర్ట్ గా? మొన్న ఆ ఉగ్రవాద దాడి జరిగిన ఇమీడియట్లీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్, వెరీ ఇన్ఫాక్ట్ భారత ప్రధాని మోడీ గారు అక్కడే ఉన్నారు ఆ రోజు. ఒక బైలాటరల్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే ఎంత స్ట్రాంగ్ గా వాళ్ళు రిజెక్ట్ చేశారంటే, ఎస్ ఉగ్రవాదం ఎక్కడ జరిగిన తప్పు, ఈ చర్య పూర్తి స్థాయిలో ఖండించదగ్గిందని ఎప్పుడు కూడా సౌదీ అరేబియా చేయలేదు, ఎప్పుడు కూడా యుఏఈ ఇంత సపోర్ట్ చేయలేదు, ఎప్పుడు కూడా మనకు ఇస్లామిక్ కంట్రీస్ ఇంత సపోర్ట్ చేయలేదు. ఈరోజు చైనా మాట్లాడలేని పరిస్థితి. ఎప్పుడైనా చైనా ఇది అంటే ఎక్కడ చైనా ఏం స్టేట్మెంట్ ఇచ్చిందండి ఈ రోజు? సరే, చైనా నమ్మే పరిస్థితి లేదు, చైనా దొంగ కంట్రీయే. కానీ చైనా బయటకు మాత్రం ఖచ్చితంగా భారత్ ఈ రెస్పాన్సివ్ అటాక్స్ ఏవైతే ఉన్నాయో నిన్న జరిగినాయి దాన్ని వాళ్ళు రిజెక్ట్ చేసే పరిస్థితి లేదు. 100% నిన్న అమెరికా ఏం చెప్తున్నది? ఇన్ఫాక్ట్ అమెరికా హ్యాజ్ ఎ మిలిటరీ బేస్ ఇన్ పాకిస్తాన్. వాళ్ళకు మిలిటరీ బేస్ ఉంది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నది పాకిస్తాన్ లో ఉండడము. చైనాకు ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉంది పాకిస్తాన్ తోని. అయినా కూడా నిన్న అమెరికా చెప్పిన మాట ఏంది? వాళ్ళ మన వైస్ ప్రెసిడెంట్ ఏమన్నాడంటే సింపుల్ గా దిస్ ఇస్ నాట్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి, దిస్ ఇస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పేసి. అంటే ఇండియా ఏ చర్యలు తీసుకున్నా కూడా ఒకటే విషయం జ్యోత్స్న గారు, భారతదేశాన్ని జోలికి వస్తే, భారత పౌరుల జోలికి వస్తే వాడు ఎవడైనా సరే, వాడు చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, ఇంకెవడైనా కావచ్చు, వానికి తగిన బుద్ధి చెప్తుంది ఈ దేశము. మా దగ్గర అన్ని వ్యవస్థలు అంత స్ట్రెంగ్త్ అనేవి ఉన్నాయి,
అన్ని రకాలుగా మేము కాన్ఫిడెంట్ గా ఉన్నాము, అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉన్నాము అనే మెసేజ్ ఈ రోజు Okay. ప్రపంచ దేశాలకు పుల్లారావు గారు మీ clear గా వర్షన్ ఇవ్వడం జరిగింది. తీసుకుంటా, ఒకసారి మస్తాన్ రావు గారి అభిప్రాయం కూడా తీసుకున్న తర్వాత ఫైనల్ గా కన్క్లూడింగ్ మీరు తీసుకుంటాను. మస్తాన్ రావు గారు, జ్యోత్స్న గారు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చూస్తే క్లియర్గా యుద్ధం అయితే మొదలైంది, కానీ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్ళేటువంటి అవకాశం, ఒకవైపు ఇంతకుముందు పుల్లారావు గారు మాట్లాడుతూ దౌత్యపరమైనటువంటి అంశాలు ఇక్కడ కీలకం, ఎందుకంటే యుద్ధం అనేది ఎప్పుడూ సంతోషాన్ని మిగిల్చదు. సో ఈ క్రమంలో ఇప్పుడు పాకిస్తాన్కు నష్టపోయేది ఎంత, మనం నష్టపోయేది ఎంత, ఖచ్చితంగా డెఫినెట్గా పాకిస్తాన్ ఓడిపోతుంది. మనం గెలిచిన సుఖం లేని పరిస్థితి, ఆనందం లేని పరిస్థితి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కదా, మన పౌరులు నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది అనేది కూడా ఒకటి తెరపైకి వస్తున్నటువంటి చిన్న మాట దౌత్యపరమైనటువంటి before ఆలోచన. ఎలా సబ్మిషన్ బిఫోర్ జస్ట్ ఒకటే లైన్ లో చెప్తాను. పాకిస్తాన్ పైన నిజంగా పాకిస్తాన్ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం నెక్స్ట్ లెవెల్ కి ఎస్కలేట్ అయితే మాత్రం పాకిస్తాన్ చరిత్రలో ఒక దేశంగా మిగిలిపోవడం ఖాయం. పాకిస్తాన్ తునాతునకలు చేయడం అనేది ఖచ్చితంగా జరిగే పని. ఓకే, మస్తాన్ రావు గారు మీరు మాట్లాడండి. ఖచ్చితంగా ఇప్పుడు పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధాన్ని ప్రారంభించేసింది. అవును, అది ఇంకా ముందు ముందు ఎలా ఉంటుందంటే, ఎప్పుడైనా యుద్ధం వల్ల పాకిస్తాన్ నష్టపోయేదానికంటే ఇండియానే ఎక్కువ. ఇండియా డెవలప్ అవుతా ఉంది అనేక రాష్ట్రాల్లో, కానీ మనం చాలా శక్తివంతంగా ఉన్నాము. పాపులేషన్ పరంగా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ పాకిస్తాన్తో పోల్చుకుంటే 10 రెట్లు పైన ఉంది. ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ ఆల్రెడీ అక్కడ డెవలప్మెంట్ లేదు. ఇందాక పుల్లారావు గారు చెప్పారు, 78 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు సైనిక పరిపాలనలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు నేలే ఏదో తేడా ఉన్నట్టుంది. అక్కడ పాకిస్తాన్ నేల, అక్కడి నుంచి జీవించే వాళ్ళు కానీ జన్మించే వాళ్ళు కానీ, ఎందుకంటే అక్కడి నుంచి మనం బంగ్లాదేశ్ చూసుకోండి, బంగ్లాదేశ్ కోసం మనం ప్రయత్నిస్తే ఈ రోజు అక్కడ మన భారతీయులందరినీ చెప్పేస్తున్న పరిస్థితి. మనం జమ్మూ కాశ్మీర్ తీసుకున్నా కూడా అక్కడ ఆలీన విధానం అని చెప్పేసి, ప్రపంచ శాంతి అని చెప్పేసి నెహ్రూ గారు అక్కడ చాలా భూభాగాన్ని వదిలేశారు. వాళ్ళు 93,000 మంది సైనికులను వదిలేశాము. మనం వేల కోట్ల రూపాయలు ఆ రోజు వెచ్చించి వాళ్ళకేమో విముక్తి కలిగించాము. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కానీ లేదా ఏ విషయంలో చూసినా కూడా మనము ప్రపంచ శాంతి పేరుతో అచీవ్ చేశాం. ఈసారి అలాంటి తప్పిదాలు చేయకూడదు. ఎందుకంటే మన వేల కోట్ల రూపాయలు మన మేధావితనాన్ని వాడి మన సైనికుల్ని కోల్పోయి ఎందరో త్యాగాలు చేస్తే ఈ రోజు మళ్ళీ వాళ్ళు మాటికి మన దేశం మీద దాడి చేయటం, కుట్రలు పన్నటం, ఉగ్రవాదులు ప్రోత్సహించడం, ఉగ్రవాద సంస్థలు ప్రోత్సహించడం. ఖచ్చితంగా ఈసారి నరేంద్ర మోడీ గారు ఆ విషయంలో ముందడుగు వేయాలి. అదే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. పాకిస్తాన్ పదే కనుక ఈ విధంగా చేయటం ద్వారా దానికి సరైన బుద్ధి ఇప్పటికీ చెప్పలేదు. ఎన్ని సంవత్సరాలు, 4-5 యుద్ధాలు జరిగినా కూడా, అంటే కేవలం ఆ యుద్ధం అయిపోగానే అక్కడితో క్లోజ్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళు తిరిగి లేచి వస్తా ఉన్నారు. కొద్దిగా బలం పుంజుకోగానే వాళ్ళు మన బూచిని చూపిస్తా ఉన్నారు అక్కడ ఆర్మీ. ఏమంటే వాళ్ళ యొక్క అధికార చేజిక్కించుకుంటాం. కానీ ఎందుకంటే అక్కడ ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా వాళ్ళు జాతీయ భావాన్ని పౌరుల్లో రేకెత్తించి భారత్ అన్యాయంగా మనపై దాడి చేస్తోంది అనేది ప్రొజెక్ట్ చేసుకునేటువంటి అవకాశం క్లియర్గా కనిపిస్తోంది. ఈవెన్ మీడియా ఛానల్ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా, ఆ వార్తలు వింటూనే ఉన్నాం కదా. సో వాళ్ళు కూడా మీడియా పరంగా ఒక్క నిమిషం జ్యోత్స్న గారు, ఇప్పుడు కొంత వాళ్ళు మీడియాకి సంబంధించి ఒక సెన్సార్ చేసి పంపిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా భయపడుతున్నారు. మీరు ఎటువంటి శక్తి సామర్థ్యాలు లేకుండా భారత్ ఉంటే మనం నష్టపోవాల్సి వస్తుంది, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారనేది అక్కడ నిరసన వ్యక్తమవుతుంది. లేకపోతే ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉంటే ఇమ్రాన్ ఖాన్ ని రిలీజ్ చేయాలని దేశ వీధుల్లోకి ఎందుకు వస్తారండి? అంటే అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. అక్కడ వాళ్ళ రాజకీయ నేతల మీద నిరసన వ్యక్తం అవుతుంది, వాళ్ళ ఆర్మీ మీద నిరసన వ్యక్తం అవుతుంది. సైనికుల్లో కూడా అంత భారత్ మీద కాలు దివే పరిస్థితి లేదు. వాళ్ళు కూడా ఒక పక్కన బెలూచిస్తాన్ ఎదుర్కొనే పరిస్థితి లేదు. మనం ఒక పక్కన కరాచీ మీద, లాహోర్ మీద అన్నిటి మీద దాడులు చేస్తే బెలూచిస్తాన్ వచ్చేసి వాళ్ళ సైనికులు చెప్పేస్తుంది. సో వాళ్ళకి ముప్పేట దాడి జరుగుతుంది. ఒక పక్కన ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు, అక్కడ తాలిబాన్ చేయట్లేదు. బెలూచిస్తాన్ నుంచేమో వాళ్ళకి థ్రెటనింగ్ ఉంది. ఒక పక్కనేమో భారత్ ఏమో అన్ని వైపుల నుంచి ముంచుకొస్తా ఉంది. అటు వాయుసేన పరంగా, లేకపోతే నేవీ పరంగా, ఆర్మీ పరంగా వాళ్ళకి ఎటు పాల్గొని పరిస్థితిలో ఇప్పుడు పూర్తి ఆత్మరక్షణలో పడ్డారు. అయితే ఖచ్చితంగా పాకిస్తాన్ కనుక మన శరణు వచ్చే పరిస్థితి వస్తే ఈసారి గతంలో చేసిన తప్పిదాలు చేయకూడదని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఓకే, పుల్లారావు గారు, ఒకటి ఈసారి భారత్ బలం ఇది అని కరెక్ట్గా చూపించాల్సినటువంటి టైం ఇది. ఇక ఇప్పుడు వదిలేసి నార్మల్గా శాంతి మంత్రం జపించి వద్దు, మీకొద్దు నష్టం, మాకొద్దు, మీకన్నా మాకు ఎక్కువ నష్టం జరిగేటువంటి అవకాశం ఉన్నది అన్నటువంటిది ఆలోచన పరంగా ముందుకెళ్తే ఇంకెప్పటికీ వాళ్ళకి బుద్ధి రాదు.
వాళ్ళ వాళ్ళ బలం ఏంటో మరిచి కొట్లాటకు మాత్రం దిగేటువంటి అవకాశం పదే పదే ఉంటుంది. ఇదే రైట్ టైం అన్నటువంటి అభిప్రాయమే ఎక్కడైనా వ్యక్తమవుతోంది మన దగ్గర. ఒకటి, ఏ దేశం అయితే బలంగా కంటిన్యూ అవ్వగలదో ఆ దేశమే సర్వైవ్ అవుతుంది. 1945లో బ్రిటన్ యుద్ధం గెలిచింది, దాని తర్వాత ఫినిష్ అయిపోయింది కదా. ఫినిష్ అయిపోయిందా లేదా బ్రిటన్? మనం గెలవాలంటే సమయం కాన్కట్ చేయాలి. నేను చెప్తున్నా, ఇంకో 100 సంవత్సరాల యుద్ధం ఇది. అందరూ మాట్లాడారు, చైనా గురించి ఎందుకు మాట్లాడలేదు? పాకిస్తాన్ జీరో. చైనా 1962 నుంచి సపోర్ట్ చేసి పాకిస్తాన్కి డబ్బు ఇచ్చి రెచ్చగొట్టి అన్ని విధాలుగా మెయింటైన్ చేస్తున్నారు. ఈవేళ బలూచిస్తాన్లో పెద్ద చైనీస్ మైన్స్ ఉన్నాయి, పెద్ద చైనీస్ హార్బర్ గోదావరి కట్టారు, కంటైనర్ టెర్మినల్ కట్టారు. అక్కడ అంతా వాళ్ళ చైనీస్ సపోర్ట్. తర్వాత విశేష ఆశ్చర్యపోతారు, సోలార్ ఎనర్జీ పాకిస్తాన్కి 25% సప్లై చేస్తున్న వాళ్ళ నీడ్స్ చైనా. వాళ్ళ సోలార్ ఎనర్జీ ఎక్స్పర్ట్స్. సో నేను చెప్పేది ఏంటంటే చైనాను మర్చిపోదు. మనకి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అంతా పనికిరాని వాళ్ళని నేను చెప్తా. కానీ చైనా హిస్టరీ ఏంటి? 2000 సంవత్సరాలు బట్టి ఉన్న చైనా అలాగే పనిచేస్తుంది, అలాగే వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు మన కాన్స్టెంట్ ఎనిమీ భారతదేశం. భారతదేశానికి నేపాల్ తీసుకున్నారు. ఆ పనికిరాని నేను చెప్తున్నా, రాయ్ గారు 2006లో మన్మోహన్ సింగ్ ఎలా వదిలేశాడు నేపాల్ని, ఎలా వదిలేశాడు? వాళ్ళు మనకు విరోధి అవ్వారు. ఈవేళ అలా చైనా చేసే ప్రయత్నం మర్చిపోతున్నాం. మీరు పాకిస్తాన్ వదిలేయండి, చైనాను కాసుకోండి. చైనా సపోర్ట్ ఉన్నంత వరకు మాత్రం చైనా సపోర్ట్ కాదు, వాళ్ళకున్న ప్రతి డ్రోన్, వారికున్న ప్రతి యాంటీ గన్స్, ఆ మిసైల్ సిస్టమ్స్ అంతా చైనాదే, టెక్నాలజీ అంతా చైనాదే. న్యూక్లియర్ బాంబ్, టర్కీ కూడా డ్రోన్ ఇచ్చారు, అన్ని చైనా డబ్బుతో ఇస్తున్నారు. తర్వాత 160 బాంబులు ఉన్నాయన్నారు. ఒక సైకిల్ ఫ్యాక్టరీ లేనిది పాకిస్తాన్ ఆటం బాంబ్స్ చేస్తారా వాళ్ళు? అంతా చైనీస్ టెక్నాలజీ. అది మనందరికి తెలుసు. తర్వాత నా వ్యూ ఏంటంటే, మిత్రులందరూ నాకంటే దే నో యాజ్ మచ్ యాజ్ మీ, యుద్ధంతో యుద్ధాలు అయిపోతాయని మాత్రం లేదు. డిప్లొమసీతో పీల్చి వాళ్ళ రక్తం చేసేటట్టుగా స్లో వూన్స్ మన ఎలాగా 1000 కత్తిలతో 1000 చిన్న దారులతో చంపేయాలని పాకిస్తాన్ చేస్తుందో వాళ్ళకి రిటర్న్ చేయాలి. ఇది చాలా పేషెంట్ గా చేయాలి, ఓపిక్ గా చేయాలి. ఇదేదో కబడ్డీ మ్యాచ్ కాదు, ఓపిక్ గా ఇంకో 100 సంవత్సరాలు. అయితే పుల్లారావు గారు, ఇటువంటి ఆందోళనలు, ఉద్రిక్తలు ఇది గతంలో జరిగిన వాటికన్నా ఇది అంతకు మించిన పరిస్థితే ప్రస్తుతం కనిపిస్తుంది ఆఫ్టర్ 71 తర్వాత. అయితే ప్రతిసారి ఇటువంటి ఆందోళన జరిగిన ప్రతిసారి అధికార మార్పులు, లేదంటే అక్కడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో గణనీయమైన మార్పు మనం చూస్తూ ఉంటాం. ఈసారి కూడా అటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకటి మీకు జ్ఞాపకం చేస్తున్నా, యూరోప్ తెల్లోళ్ళని మనం ఏదో పెద్దోళ్ళు అంటాం. 1945 వరకు, గత 500 సంవత్సరాల వెనకాల వెళ్తే ఎక్కడో చోట యూరోప్లో యుద్ధాలు జరుగుతా చచ్చారు. సెకండ్ వరల్డ్ వార్లో 10 కోట్ల మంది చచ్చారు యూరోప్లో. ఫస్ట్ వరల్డ్ వార్లో 10 కోట్ల మంది చచ్చారు. ఈ 75 సంవత్సరాలే శాంతిగా ఉన్నది. నేను చెప్పేది ఏంటంటే, మనకి పాకిస్తాన్కి చైనా 3 ఉన్నాం, మనకి వాళ్ళిద్దరూ ఒకటి. అది పేషెంట్ గా డీల్ చేసి సమయాన్ని నిలవాలి. మనం సమయం అంటే మనం దాటాలి సమయాన్ని, మళ్ళీ దాటనివ్వకుండా చేస్తున్నారు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. తర్వాత జనం కూడా, ప్రజలు కూడా, నేనంటే అందరికి కోపం వస్తుంది, నాకేమిస్తావు ఫ్రీగా గవర్నమెంట్ నుంచి అని అడిగేవాళ్ళే. కానీ వాళ్ళకి చెప్పాలి, పేట్రియాటిజం కావాలి. మీకు ఏమి ఉండవు. భారతదేశం ఓడిపోతే చైనా దగ్గర, వాళ్ళ దగ్గర ఇరిగిపోతే, ఇది దేశం ఉన్నది కాబట్టి రాజ్యాంగం ఉన్నది కాబట్టి మీరు నేను తింటున్నాం. అవన్నీ కొంచెం బాగా సింపుల్ మ్యాటర్ కాదు. పుల్లారావు గారు, గల్ఫ్ యుద్ధం జరుగుతుంటే మనం 4-5 సంవత్సరాల పాటు గల్ఫ్ సెట్స్ కట్టారు సార్ ప్రజలందరూ కూడా. ఇప్పుడు కూడా ముక్త కంఠంతో ఇప్పుడు మన దేశానికి మన కోసం అంటే కట్టకుండా ఉంటామా అనేది మస్తాన్ రావు గారు ఖచ్చితంగా ఉన్నారు. పేట్రియాటిజం ఉంది, అది సరైన సమయంలో వస్తుంది. కాబట్టి ఈ రోజు డెఫినెట్ గా ఇప్పుడు పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఇదే ఆలోచన, ఎక్కడ చూసినా ఇదే మాట, అసలు ఏం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన. డెఫినెట్ గా మనం ఎప్పుడు ముందు కొడితే మాత్రం ఊరుకునేది లేదు అని మాత్రం ఈసారి నిరూపించేటువంటి అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. అమర్నాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. సారీ టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మానవతారాయ్ గారు, పుల్లారావు గారు, మస్తాన్ రావు గారు థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.